ఓకే. రైట్ అమ్మా. సో లాస్ట్ క్లాస్ ఏం చెప్పుకున్నాం? అయితే ఒక్కసారి నేను లాస్ట్ క్లాస్ మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ క్లాస్ అది. యాక్చువల్గా మీరు ఎంతవరకు అర్థమైందో తెలియదు నాకు. అందులో డేటా కూడా ఇన్సర్ట్ కాలేదు కదా మేఘనా ఆ రోజు? లాగిన్ ఎగ్జాంపుల్ డేటా ఇన్సర్ట్ కాలేదు కదా రోజు? లోడింగ్ ప్రాబ్లం వచ్చింది. కాలేదు సార్. ఓకే, సో చూద్దాం. యాక్షన్ ఫోల్డర్, లాగిన్ సర్వ్లెట్. ఓకే, ఇది లాగిన్ అయితే రాసుకున్నారు కదా అందరూ? ఒకసారి చూడండి, లాగిన్ అయితే అందరు రాసుకున్నారు కదా? కీర్తన, అనుష లాగిన్ అయితే రాసుకున్నారు. ఓకే, యూజర్ బీను యూజర్ డీని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అంటే అర్థమైంది. ఇక్కడ నుంచి యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకుని నేను యూజర్ బిన్ పంపిస్తున్నాను. పంపించాక యూజర్ బిన్కి వెళ్దాం మనం. ఇక్కడ బీన్లో ఏంటంటే సెక్యూరిటీ మెకానిజం అనమాట. మొత్తం ఏం చేస్తున్నాను, యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొచ్చుకొని లోకల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని క్రియేట్ చేసి ప్రైవేట్ వేరియబుల్స్కి అసైన్ చేశాను. దిస్ డాట్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ దిస్ డాట్. అండ్ ఈ దిస్ డాట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ని నేను గెట్ యూజర్ నేమ్ గెట్ పాస్వర్డ్ మెథడ్లో పెట్టాను. అంటే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను రిట్రీవ్ చేసుకోవాలి, నేను సప్లై చేయాలి అంటే ఎక్కడన్నా ఖచ్చితంగా గెట్ యూజర్ నేమ్ గెట్ పాస్వర్డ్తో కాల్ చేస్తేనే. ఇప్పుడు డిఏఓకి వెళ్ళండి. డిఏఓ కన్నా ముందు డేటాబేస్ కూడా వెళ్ళండి. డేటాబేస్లో కనెక్షన్ ఉంటుంది అంతే. కనెక్షన్ కావాల్సినప్పుడల్లా ఇది కాల్ చేసుకుంటాం. ఏంది? కనెక్షన్ ప్రొవైడర్ క్లాసు అండ్ గెట్ కనెక్షన్ మెథడ్. అండ్ ద కనెక్షన్ ప్రొవైడర్ క్లాస్ వీ హ్యావ్ గెట్ కనెక్షన్ మెథడ్. కనెక్షన్ ప్రొవైడర్ డాట్ గెట్ కనెక్షన్ మెథడ్ అనగానే ఇది వచ్చేస్తే ఆటోమేటిక్గా దాని లోపల కనెక్షన్ రాసుకున్నాం. ఓకే, సురేష్ అడ్మిన్. ఓకే, కనెక్షన్ సిస్టమ్ డాట్ ఆర్డర్ ప్రింట్ అని రిటర్న్ కాన్. ఓకే, ఇది వేసుకున్నాం. ఇక్కడ యూజర్ డివో ఇప్పుడు నేను చేస్తున్నా డైరెక్ట్గా నేను లాగిన్ పేజ్ నుంచి రిట్రీవ్ చేసుకోలేదమ్మా, గుర్తుపెట్టుకుని. లాగిన్ పేజ్ నుంచి నేను ఏది డేటా తీసుకోలేదు యూజర్ డిఓకి. లాగిన్ పేజ్ నుంచి యూజర్ బీన్కి వచ్చింది, యూజర్ బీన్ నుంచి యూజర్ డిఏఓకి వచ్చింది అనమాట. ఓకే, డిఏఓలో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ గెట్ చేసుకుంటున్నా. స్ట్రింగ్ యూజర్ ఈజ్ ఈక్వల్ టు యూబీ డాట్ గెట్ యూజర్ నేమ్, స్ట్రింగ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు యూబీ డాట్. ఆ యూబీని ఎక్కడ తీసుకుని యూజర్ బీన్ని పబ్లిక్ స్టాటిక్ బూలియన్ వ్యాలిడేట్. ఎందుకు బూలియన్ తీసుకున్నా అంటే నాకు ఇది ట్రూ ఫాల్స్లో రావాలి అవుట్పుట్ నాకు ఇది, అందుకని. ఓకే, సో బూలియన్ వ్యాలిడ్ యూజర్ ఓకే అనే మెథడ్ రాసి యూజర్ బీన్ తీసుకున్నాం అనమాట. యూజర్ బీన్ యూబీ. ఓకే, పబ్లిక్ స్టాటిక్ బూలియన్ వ్యాలిడేట్ యూజర్ బిన్ యూబీ. ఓకే, చూడండి, బూలియన్ స్టేటస్ పాస్ తీసుకున్నాను. ఒక యూబీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న యూబీ తోటి ఈ గెట్ యూజర్ నేమ్ గెట్ పాస్ గెట్ చేసుకున్నాను అనమాట. అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్లో మనం టెక్స్ట్ బాక్స్లో ఇచ్చిన యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ పాస్వర్డ్ ఉంటాయి. కనెక్షన్ కాన్ ఈజ్ ఈక్వల్ టు గెట్ కనెక్షన్. ఓకే, ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు సిస్టమ్ డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ యూజర్ నేమ్ user and password pass. Okay, next status. Okay, if username password is correct, given username password is available in the database, then okay it will be check here. Okay, if rs.next status is equal to system.out.println status. Okay, right, return status. Okay, అంటే అర్థమైంది. ఇక్కడ ట్రూ అయితేనేమో ఓకే, ట్రూ అయితేనేమో నెక్స్ట్ పేజ్కి వెళ్తే అయితే లేదన్నమాట. ఎల్స్లో కూడా రిటర్న్ స్టేటస్ పెట్టుకున్నాను అంతే, జస్ట్. ఓకే, ఇఫ్లో స్టేటస్ ట్రూ పెట్టుకున్నాను, ఎల్స్లో కూడా రిటర్న్ స్టేటస్ పెట్టుకుంటే ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్లో ఉంటుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ పార్ట్కి ఇప్పుడు నేను దీన్ని ఈ డిఏఓని నేను లాగిన్ సర్వర్ కాల్ చేసుకుంటున్నాను. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇంపోర్ట్ డిఏఓ డాట్ యూజర్ డిఏఓ. ఓకే, వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ పార్ట్ చూడండి, బూలియన్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు. ఈ పార్ట్ ఆల్రెడీ అయిపోయింది. ఈ పార్ట్ ఇక్కడ నుంచి యూజర్ మీదకి వెళ్ళింది, యూజర్ నుంచి డిఏఓకి వెళ్ళింది, డిఏఓ నుంచి మళ్ళా ఓకే ఈ పార్ట్ వచ్చింది మళ్ళీ డిఏఓ నుంచి. బూలియన్ స్టేటస్ యూజర్ డిఏఓ డాట్ వ్యాలిడేట్ యూజర్ యూబీ. ఇఫ్
status, if status, automatically it will be true I given, okay? If status or else, అంటే స్టేటస్ ఆల్రెడీ ట్రూ ఉంది కాబట్టి ట్రూ అయితే నెక్స్ట్ పేజ్కి, ఫాల్స్ అయితే ఓకే ఇన్వాలిడ్ ఓకే డీటెయిల్స్ ఉంటుంది అవుట్ డాట్ క్లోజ్ ఓకే. ఇప్పుడు మనము వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ కూడా చూద్దాం. వెబ్ డాట్ రెండు కలిపి ఉంటుంది వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్, బట్ దీని వరకు చూపిస్తాం మీకు. ఓకే చూడమ్మా, ఇక్కడ చూడండి, లాగ్ ఇది లాగ్ is the server name, servlet name, and login is the okay action in the HTML ఫామ్ అనమాట. సో ఇప్పుడు ఆటోమేటిక్గా లాగ్ యాక్షన్ అనేది ఫోల్డర్ కదా, మామూలుగా అయితే డైరెక్ట్గా మనం సర్లెట్ నేమ్ ఇస్తాము. ఒకవేళ ఫోల్డర్లో ఉంటే ఆ ఫోల్డర్ నేమ్ డాట్ సర్లెట్ నేమ్ ఇవ్వాలి. ఓకే లాగ్ ఆటోమేటిక్గా ఇప్పుడు లాగ్ క్లిక్ చేయగానే లాగిన్ వచ్చేస్తాం అన్నమాట, లాగిన్ పేజ్కి వెళ్ళిపోతాం అన్నమాట. అదేందమ్మా రైటా? రైట్. ఇప్పుడు మనము రిజిస్ట్రేషన్ సర్లెట్. ఓకే చూడమ్మా, ఇక్కడ నేను రిక్వెస్ట్ కార్డ్ దానికన్నా ముందు మనం ఒక్కసారి రిజిస్ట్రేషన్ HTML పేజ్ చూద్దాం. దాన్ని ఏమేమి ఇన్సర్ట్ చేయొచ్చు దీంట్లో అంటే యూజర్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, కోర్స్, ఈ 4 ఫీల్డ్స్ ఉన్నాయి మనకు. ఈ 4 ఫీల్డ్స్లో ఇచ్చిన వాల్యూ రిట్రీవ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే గెట్ పారామీటర్ ఆఫ్ యూజర్ వన్ ఎందుకు ఇచ్చానంటే యూజర్ అనేది మన SQLలో కీవర్డ్ కాబట్టి. ఓకే యూజర్ 1, ఫోన్ నెంబర్, ఈమెయిల్, కోర్స్ గెట్ చేసుకొని కనెక్షన్ ప్రొవైడర్ నుంచి ఇక్కడ నుంచి డేటాబేస్ ఫోల్డర్ నుంచి, అందుకని డేటాబేస్ ఫోల్డర్ ఒకదాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి డేటాబేస్ ఫోల్డర్ ఇంపోర్ట్ చేసుకున్నా రైటా. ఇంకా మిగిలిన దానిలాగా గీన్ ఏం వాడట్లేదు దీంట్లో, డైరెక్ట్గా నేను లాగిన్ రిజిస్ట్రేషన్ సర్వెట్లో మొత్తం రాసేస్తాను. చూడమ్మా రో st.execute query ఇన్సర్ట్ ఇంటూ st వాల్యూస్ ఆఫ్ యూజర్ 1, ఫోన్ నెంబర్, ఈమెయిల్, కోర్స్. గుర్తుపెట్టుకోండమ్మా, ఒకవేళ స్ట్రింగ్ డేటా ఉందనుకోండి సింగిల్ కోడ్ ఉంటుంది, లేకపోతే డైరెక్ట్ డబుల్ కోడ్ ఉంటుంది. సింగిల్ కోడ్, డబుల్ కోడ్ ప్లస్ యూజర్ 1 ప్లస్ డబుల్ కోడ్, సింగిల్ కోడ్. ఫోన్ నెంబర్ చూడండి డబుల్ కోడ్ ఉంది, డబుల్ కోడ్ ఇది సింటాక్స్ వేసుకోవాలి. డబుల్ కోడ్ ప్లస్ డబుల్ కోడ్ సింటాక్స్. ఒకవేళ క్యారెక్టర్ ఉంటే మనం స్ట్రింగ్ ఉంటే సింగిల్ కోడ్ ఇస్తాం అనమాట మనం. ఓకే రైటా. అది రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, ట్రై అగైన్. ఓకే నాట్ రిజిస్టర్డ్. రైట్. నౌ దీనికి మనం టేబుల్ ఉందో లేదో చెక్ చేసుకుందాం ఒకసారి. రన్ SQL కమాండ్ లైన్, connect to system Oracle. Oh, connect to system admin కదా, admin కనెక్ట్ అయిపోయింది. డిస్క్రైబ్ STU ఉందా లేదు చూసుకుని, STU టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. ఓకే ఆల్రెడీ మనకు EMP ఇచ్చాను. EMP ఇది యాక్చువల్ మన STU కదా, STUలో ఏం లేవు యాక్చువల్గా, దీంట్లో ఏం లేవు. ఓకే సో ఇప్పుడు EMP ఏదేమో లాగిన్ పేజ్కి మనకు కావాలి. EMP లేము సురేష్ అడ్మిన్ ప్రీవియస్ అడ్మిన్ అనమాట. ఓకే సో ఇప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ చూద్దాం. ఓకే రిజిస్ట్రేషన్ కూడా చూద్దాం మనం. లాగిన్, run on server, click on next, login example, finish, login here. ఓకే మళ్ళీ అసలు చూపిస్తున్నా, అడ్మిన్ ఇద్దామా, అడ్మిన్ ఉంది కాబట్టి లాగిన్ అయిపోతుంది. ఓకే నెక్స్ట్ బ్యాక్ వెళ్తున్నాం. సైన్ అప్, యూజర్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ID, HTML. ఓకే లేకపోతే ఇంకోటి ఏదైనా జావా స్క్రిప్ట్, రిజిస్టర్. రావట్లేదు అంటే కలిసి ఇది ప్రాబ్లం ఉంది రిజిస్ట్రేషన్లో. ఒకసారి చెక్ చేద్దాం ఇచ్చిందా లేదా. ఇన్సర్ట్ కాలే, ఒక్కసారి చూద్దాం లాగిన్ మనం. రైట్ చూద్దాం. run on server, click on next, login example, click on finish, sign up, username,
పీవీఎస్, ఫోన్ నెంబర్, ఓకే, ఈమెయిల్ ఐడి. jQuery registered successfully. Go and check it. Select star from STU. రైటా? ఇది క్లియర్ అమ్మా? అర్థమైందా? కీర్తన, మేఘన ఆ రోజు రాలేదు, వచ్చే చూడండి. ఓకే, మేఘన క్లియరా? Yes, sir. రైట్. సో ఒక పని చేయండి అమ్మా,